నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సంధ్య. ఈరోజు మన గార్డెన్లో పసుపు విత్తనాలు పెట్టాం కదండి లాస్ట్ వీడియోలో. అవైతే బాగా జర్మినేట్ అయ్యాయండి. అవి కూడా మీకు చూపిస్తాను. ఇంకా గార్లిక్ సీడ్స్ కూడా ఉన్నాయండి నా దగ్గర. అవి కూడా పెట్టాలి ఈరోజు. ఎక్కువ వర్షం అయితే పడుతుందండి ఇక్కడ 3 డేస్ నుంచి, చాలా ఎక్కువగానే. దానికి మంచిగా ఫ్లవర్స్ అయితే బాగా వస్తున్నాయండి. అసలు ఎంత బాగుందండి. కొన్ని అయితే పాడైపోతున్నాయండి మొగ్గలు ఈ వర్షం ఎక్కువ అవడం వల్ల. ఇంతకుముందు ఈ మొక్కనది పెట్టాం కదండి, బాగా వచ్చింది. ఈ క్రోటన్స్ కూడా వర్షం పడడం వల్ల మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇది టటిల్ వైన్ అండి. ఇంతకుముందు నేను ఈ కుండీలో పెట్టానండి. అవి కొంచెం ఉండిపోయి ఇంకా వర్షానికి బాగా వస్తున్నాయి. బాగుంది కదా. ఈ ఫ్లవర్స్ కూడా చాలా ఎక్కువైతే వచ్చేస్తుందండి. వర్షాకాలంలో కదా ఈ సీజన్, అందుకని మళ్ళీ ఎక్కువ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. మధ్యాహ్నం కూడా అసలు ఎక్కువ వర్షం ఎంత తగ్గట్లేదు, అలా ఉంది అండి. ఇక్కడ చిన్న చిన్న మొక్కలకి మంచిగా ఫ్లవర్స్ వస్తున్నాయండి. ఇది నాటు గులాబీ అనుకుంటా, అందుకే ఎప్పుడు ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా జాస్మిన్ కూడా చాలా ఎక్కువ బాగా వస్తాయండి ఫ్లవర్స్. మనం ఇంతకుముందు ట్రిమ్ చేసాం కదా, అందుకని మంచిగా చిగుళ్ళు వచ్చి ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ వంకాయ మొక్కకు కూడా ఫ్లవర్స్ వస్తున్నాయండి. వర్షంకి రాలిపోతాయేమో అనుకున్నాను, అయినా కూడా బాగానే వస్తున్నాయండి. కాయలు కూడా వస్తున్నాయి. ఈ మొక్కకైతే ఫస్ట్ టైం అండి మన గార్డెన్లో వస్తున్నాయి. పప్పయ్య చాలా ఎక్కువ వచ్చాయి కదా మొన్న, వర్షం గాలికి అన్నీ పడిపోతుందేమో ఈ మొక్క అనుకున్నాను, అయినా కూడా బాగుందండి, బాగుంది. ఈ వైన్ చూడండి, మంచిగా ఫ్లవర్స్ నక్షత్రాలా ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ అయితే, మంచి కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. ఇది ఇప్పుడు వర్షాకాలంలో బాగా ఎక్కువ ఫ్లవర్స్ అనేవి బ్లూమింగ్ అవుతాయండి. ఇక్కడ చూడండి, వర్షానికి అయితే మొత్తం ఈ కుండీల్లో వాటర్ అయితే ఇలా నిండిపోయి ఉండిపోయండి. ఇవైతే మా ఎదురింటి వాళ్ళ మొక్కలండి, వాళ్ళు లీవ్కి వెళ్ళారు, అందుకని ఇక్కడ పెట్టి వెళ్ళారు. మొత్తం ఇలా వాటర్ మనం కింద పడేయకపోతే అసలు కుళ్ళిపోయినట్టుగా అయిపోతాయండి మొక్కలైతే, అందుకని ఇలా చేస్తూ ఉండాలి. వర్షం పడిన తర్వాత తగ్గిపోయాక అసలు ఇక్కడైతే నేను స్పైడర్ ప్లాంట్ పెట్టాను కదా, అవి కూడా బాగా వచ్చాయండి. అసలు అన్నీ బాగానే వస్తున్నాయండి, చాలా బాగా. వర్షాకాలం అయితే మనం వాటర్ వేయవసరం లేదు, బాగుంటాయి. కొన్ని మొక్కలు అయితే పాడైపోతూ ఉంటాయండి. ఇంతకుముందు ఇందులో మనం బేరు విత్తనాలు అన్నీ పెట్టాం కదా, అందులో ఆనప విత్తనం వచ్చినట్టుగా ఉంది. ఇక్కడైతే పాలకూర మొత్తం పాడైపోతుందండి, అసలు ఎక్కువ వాటర్ స్టాక్ ఉండిపోవడం వల్ల. ఈ పర్పుల్ హార్ట్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. ఇది చాలా అందంగా ఉంటుందండి. ఇది ఒక సైడ్కి తీసుకురావాలి. ఈ మొక్కనేది ఒక వైపు పెట్టలేదు, అందుకని ఈ మొక్కని ఇప్పుడు నుంచి చూడండి, చాలా అందంగా ఉంది కదా. అసలు ఇండోర్ ప్లాంట్గా ఇది చాలా భలే ఉంటుంది. అసలు వర్షం ఇంకా చెప్పవసరం లేదు, మధ్య మధ్యలో పడుతూనే ఉంది. అసలు ఈ వర్షానికి అయితే మొత్తం మన క్వార్టర్ ముందు ఫుల్ నిండిపోయిందండి, చాలా ఎక్కువ అయితే నిండిపోయింది. ఇక్కడ మన తోటకూర అసలు కనిపించట్లేదు. అలా మీకు కొంచెమే చూపించాను, కానీ తర్వాత మొత్తం ఫుల్ నిండిపోయిందండి. అసలు మా సైడ్ కూడా మా పిల్లలు అయితే ఇంకా పడవలు చేసి ఆడుకున్నారు, అంత ఎక్కువ అయ్యింది. ఇంకోండి, ఇక్కడ మొత్తం ఇలా అయితే నిండిపోతూనే ఉంది అసలు వాటరు. మళ్ళీ వర్షం తగ్గిపోయిన వెంటనే క్లియర్ అయిపోద్దండి వాటరు, లేక స్టాక్ ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి కదా మనకి. ఇక్కడైతే ఇవి డ్రాగన్ ఫ్రూట్ సీడ్స్ అండి వేసాను, అవి కూడా వచ్చాయండి. మీకు లాస్ట్లో పెట్టాను వాటి పిక్ అయితే చూడండి. ఇక్కడైతే బాల్కనీలో ఉన్న మొక్కలన్నీ చాలా బాగానే ఉన్నాయండి. లేకపోతే కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఉండాలి మనం, ఎందుకంటే బాల్కనీలోకి అంత ఎక్కువ వాటర్ అనేది రాదు, రెయిన్ వాటరు, అందుకే. కాకపోతే మనం 3 డేస్కి ఇలా వేసుకున్నా సరిపోద్దండి. ఇంకా వర్షాకాలం కదా, చల్లగానే ఉంటుంది, అందుకని. చాలా అందంగా ఉంది కదా వర్షం పడితే. ఇంకా ఈ మొక్కల మీద మంచిగా నీరు ఎలా ఉంటే, ఇక్కడ ఎక్కువ వర్షం వల్ల మొగ్గలు అనేవి పాడైపోతున్నాయండి. అసలు ఫ్లవర్స్ కూడా తీయకపోతే అసలు చెత్తగా అయిపోతూ ఉన్నాయి. ఇది మా పక్క క్వార్టర్లో వాళ్ళ దగ్గర ఉందండి కరివేపాకు అయితే ఫుల్గా. తనైతే మార్నింగ్ ఇలా తెచ్చి ఇచ్చారు వర్షం తగ్గిపోయాక, చాలా ఎక్కువ ఇచ్చారు. ఇక్కడ పసుపు విత్తనాలు వచ్చాయి అన్నాను కదండి, చూడండి ఎంత బాగా వచ్చాయి. అన్ని మొక్కలు కూడా బాగా వచ్చాయండి. ఇంతకుముందు పెట్టినవి, సెకండ్ టైం పెట్టినవి కూడా జర్మినేట్ అయిపోయాయండి ఇవి కొంచెం పెద్దవి అయిపోయాక చాలా స్పేస్ ఆక్యుపై చేసేస్తాయి అనిపిస్తుంది. కాకపోతే ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఆకులు ఎండిపోతూ ఉంటాయి కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. అందుకని నేను ఒక సైడ్కే వేసానండి. చాలా బాగా అయితే వస్తుంది. నేను ఫస్ట్ టైం కింద వేసాను, లాస్ట్ టైం అయితే కుండీలో పెట్టాను కదా ఒకే ఒక మొక్క. ఇప్పుడు ఇన్ని మొక్కలు వచ్చేసరికి నాకు చాలా ఆనందంగా ఉంది.
ఇక్కడ ఆనప మొక్క అనుకుంటానండి. ఇది బీరవాది కాదు, బీర విత్తనం ఒకటే పెట్టాను, ఆనప విత్తనం ఒకటేని అలా ఇది ఒక్కటే వచ్చింది ఈ కుండీలో వేసిన దానికి. ఇది వేరే ప్లేస్లో వేసుకుంటానండి, ఎందుకంటే ఒక సైడ్కి వేస్తే ఇది అల్లుకుంటుంది కదా, ఇంకా కుండీలో పెరగదు అనేసి ఇక్కడైతే ఇలా వేసుకున్నాను. చాలా బాగా అయితే ఉంది. ఒక్కసారి ఎండ బాగా వచ్చేసింది అది వేసాక, మొత్తం వాడిపోయినట్టుగా అనిపించింది. మళ్ళీ వర్షం వచ్చేసరికి చాలా భలే ఉంది, వచ్చేసింది బాగానే. ఇక్కడ చూడండి కాయలు స్టార్ట్ అయిపోయి చాలా బాగుందండి. నాకైతే మీ ప్లాంట్ వేసి 1 ఇయర్ అవుతుంది, అయినా కూడా కాయలు కాస్తూనే ఉన్నాయి. మనం 1 టైం వేసుకుంటే సరిపోద్దండి. వంగ మొక్క అయితే ఎక్కువ టైం వచ్చేస్తుంది మనకి. ఈ గార్లిక్ ఉంది కదండి, ఇవి చెమ్మ పాడైపోయినట్టుగా అనిపించాయి, అందుకని ఇక్కడ ఈ కుండీ ఖాళీనే ఉంది కదా, పెడదామనేసి పెడుతున్నానండి. బాగానే వచ్చేస్తాయండి. లాస్ట్ ఇయర్ కాదు, నేను అస్సాంలో ఉండేటప్పుడు అయితే వేసాను. అక్కడ ఎక్కువ వర్షం వల్ల బాగానే వచ్చాయండి. లాస్ట్కి ఇంకా అసలు కంటిన్యూస్గా వర్షం పడడం వల్ల పాడైపోయి, అంటే కుళ్ళిపోయినట్టుగా అయిపోయి, కానీ మంచిగా జర్మినేట్ అయ్యాయండి. కొంచెం ఎండ తగిలినా కూడా. ఇంకొంచెం ఉంటే ఇక్కడ నేను కిందన కూడా పెట్టేస్తున్నానండి, స్పేస్ ఉంది ఇంకా అనేసి, బాగా వస్తాయి కదా అని. కింద నేను ఇలాంటి పెట్టకపోవడానికి కారణం ఎలుకలు ఉంటాయండి ఇక్కడ, మొత్తం తవ్వి వదిలేస్తాయి. అందుకని ఏవైనా కింద దుంపలు అలా ఉంటే, ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, మనము బంగాళదుంపలైనా పసుపైనా అల్లమైనా పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. మీరు ఎవరి దగ్గరైనా అల్లం ఉన్నా కూడా పెట్టండి, బాగా వస్తాయి. ఇలా మనం తెల్లుల్లి పెట్టినా కూడా బాగుంటుందండి, మంచిగా జర్మినేట్ అయితే అవుతాయి. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్ సీడ్స్ పెట్టాను అన్నాను కదా, ఇవేనండి. చాలా బాగా వచ్చాయి కదా ఈ సీడ్స్ అయితే. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా దీన్ని అప్డేట్ అనేది చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్.